ఈ ఇంకా పెద్ద పెను ప్రమాదం ఏడ ఉన్నదంటన్నా ఇప్పుడు మనం ఇంట్లో తాళం వేసుకొని పోతే కాక మనం తాళం గట్టిగా పకడ్బందీగా ఇంత డబ్బులు లేకపోతే బంగారం ఉంటే తాళం వేసుకొని పోతాం కదా ఇంటికి. ఈ చెడ్డీ గ్యాంగులు వస్తాయి కదా, ఈ చెడ్డీ గ్యాంగులు వచ్చి మొత్తం తలుపులు బల కొట్టుకుని గోడలు బల కొట్టుకుని దూరాలను చూస్తారు కదా. సేమ్ అట్లా బీఆర్ఎస్ చెడ్డీ దొంగలు వచ్చారు ఇప్పుడు. వచ్చి ఏం చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఏడ ఉద్యమం ఉంటే వాళ్ళ ముఖాలు లేవు. ఇప్పుడు కేటీఆర్ కి, హరీష్ రావుకి, కేసీఆర్ కి ముఖం లేదు. ఇక ఏం చేస్తున్నారు, ఒక 30 యూట్యూబ్ ఛానల్, ఇట్లా ఒక 30-40 ఛానల్ పెట్టి మంత్లీ ఒక 20 కోట్ల రూపాయలు పెట్టి ఇట్లా ఛానల్ క్రియేట్ చేసిండు. మళ్ళీ ఇప్పుడేం చేస్తుండు, ఓ సంఘాలను క్రియేట్ చేసిండు. సంఘాలను క్రియేట్ చేసి ఆ సంఘం నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు నెలకు ఒక 5 లక్షల జీతం, కార్ మెయింటెనెన్స్, ఒక కారు. ఇట్లా ఏం చేస్తుండంటే ఈ నిరుద్యోగ ఇష్యూ మీద ఎంటర్ అవుతుండు. వాస్తవంగా సంపినోడే సన్నాయి ఊదినట్టు, సంపినోడే సన్నాయి డబ్బు మేళం కొట్టినట్టు, సంపినోడే వచ్చి మళ్ళీ తలగోరు పెట్టినట్టు ఈ 10 ఏళ్ల కాలంలో వాడు చంపింది 100 మంది నిరుద్యోగులను చంపింది వాడే కదా. మీలాంటి జర్నలిస్టుల్ని, తీన్మార్ మల్లన్న లాంటి జర్నలిస్టుని, సరే తీన్మార్ మల్లన్న అంటే ఇలా కాంగ్రెస్ లీడర్ కావచ్చు, కానీ ఆ రోజైతే జర్నలిజం చేసిందిగా. మీరు ఒక ఛానల్ తరపున ఉండి గిరిజనుల పక్షాన్ని ఉన్నారు కదా, మాలాంటి వాళ్ళు విద్యార్థుల తరపున ఉన్నాం కదా. మన మీద దాడులు చేసి మనల్ని చంపాలని చూసి మన ఛానళ్ళను లాక్కోవాలని చూసిన వాళ్ళు, మనల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు నిరుద్యోగులు వెళ్ళి ఆయన కలిసిన ఈ విషయం చెప్తా. గ్రూప్ 2 పోస్టులు పెంచాల్సిందే, ఎట్లా పెంచరో మేము పోరాడతామని అంటుండే. ఇప్పుడు నేను అందరిని అనట్లే కానీ ఇక్కడ ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 మీద ఒక పెయిడ్ ఆర్టిస్టులు ఏం చేస్తారు వాళ్ళంతా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక వాట్సాప్ గ్రూపులు చేస్తారు, వీళ్ళే అడ్మిన్ అంతా వాళ్ళే ఉంటారు. ఏం చేస్తారంటే ఆస్పిరెంట్స్ అని చిన్న వాయిస్ మెసేజ్ పెట్టి అది ఎక్కడనో ఒక ఆఫీస్ కాడ పెట్టుకుర్రు. గతంలో ఇదంతా క్రియేట్ చేసింది రియాజ్ అండ్ ఇంకో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా చేసిర్రు. ఇప్పుడు ఏం చేసారు, ఎలక్షన్ల ముందు ఏం చేశారంటే ఈ 30 లక్షల మందిని తీసుకుపోయి తాకట్టు పెట్టుకొని మా మద్దతు కేటీఆర్ కి అని చెప్పేసి అక్కడ కొన్ని డబ్బులు కొట్టేసుకున్నారు. మళ్ళీ ఏం చేసిర్రు, ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళే ఎవరైతే మన మీకు ఇక్కడ మీ నిరుద్యోగులతో ఇంటర్వ్యూ అని చెప్పేసి పెట్టుకురు కదన్న, వాళ్ళనే మళ్ళీ ఏం చేసిండంటే మళ్ళీ కేటీఆర్ పిలిపించుకొని వాళ్ళకే పెయిడ్ ఆర్టిస్టులు కదా, వాళ్ళు నిత్యం అదే పనిగా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళ ముఖం లేదు కదా, వీళ్ళ నిరుద్యోగుల పక్షాన్ని వచ్చే ముఖం లేదు. ఇప్పుడు ఆడ మోతిలాల్ నాయక్ నిజంగా నికాసైన ఉద్యమం చేస్తుండు, మెగా డిఎస్సి కోసం ఈ యొక్క పోస్టులు పెంచాలని చెప్పేసి ఉద్యమం చేస్తుండు. అక్కడికి ఎంటర్ అయి సానుభూతి పొందడం కోసం మళ్ళీ ఏం డ్రామాలు చేసిండంటే, ఎప్పుడైతే ఎవరైతే ప్రబలిక ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పక్కన పెట్టి ఆ ఉద్యమం వీళ్ళే నడిపిరని చెప్పేసి వాళ్ళని డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు దింపి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు రావాలని చూస్తారు. మొదటిగా అలా ఎవరు చేస్తుర్రు, ఎవరిని పంపిస్తుర్రు, బలిపశుని ఎవరు చేస్తారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ బలిపశువు చేస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ సక్సెస్ అయితే మిగతా వాళ్ళు వీళ్ళంతా దిగుతారు. ఇప్పుడు ఎంతో క్రెడిబిలిటీ వాళ్ళ దాంట్లో బీఆర్ఎస్ పేరు మొత్తం మీద కొంత క్రెడిబిలిటీ ఉన్న క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్. మిగతా వాళ్ళ ముఖం రూపాయి పెట్టి ₹1 10 పైసలకు కూడా ఎవరు కొన్నారు కదా. సో వాళ్ళని తెచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇవాళ మనకు ఒకటి యాద్ మర్చినమో, ప్రబలిక చావుకు కారణం ఎవరు, ఇదే బీఆర్ఎస్ నేతలు కదా. అదే ప్రీతి చావుకి కారణం ఎవరు, నిన్ను ముఖ్యంగా నిరుద్యోగులు చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించుకోండి, గుండె మీద చేసుకొని. ప్రబలిక చావు ఆ బిడ్డ చచ్చిపోయినాక కూడా ఆ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది గోస గురి చేసిండు. ప్రగతి భవన్కి తోలుకొచ్చిండు. ఫస్ట్ చచ్చిపోయినప్పుడు ఏం చెప్పిండంటే ఆమె క్యారెక్టర్ అసైన్మెంట్ చేసిండు. క్యారెక్టర్ అసైన్మెంట్ చేసి ఏం చెప్పిండంటే అసలు ఆ గ్రూప్ అప్లై చేయలేదు, ఇదంతా రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పిండు. అది చెప్పినాక ఏం చేసిండు, మళ్ళీ తెల్లారు అవన్నీ అప్లికేషన్స్ అవన్నీ అందరు చేసినాక చూపెట్టినాక మళ్ళీ ఏం చేసిండంటే ఆ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి బలవంతంగా గన్ను పెట్టి తీసుకొచ్చారు. ప్రగతి భవన్ కు గన్ను పెట్టి తీసుకొచ్చారు. ఏం చేశారు, అక్కడ గన్ను పెట్టి మీరు మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఒప్పుకోకుంటే చంపేస్తాం అన్నట్టు బెదిరించారు. సో అది మర్చినాం, మనం గుర్తుకుండాలి కదా మనకి ఇవన్నీ. ఓ ప్రీతిని అక్కడ చంపేసి శవానికి ఇక్కడ వైద్యం చేశారు. ఆ తండ్రి కన్నీళ్లు గుర్తున్నాయి మనకు, ఒక గిరిజన బిడ్డ. సునీల్ నాయక్, బోర సునీల్ నాయక్ అని చెప్పేసి నా చావుకు కేసీఆర్ కారణం అని స్పష్టంగా హెచ్డి వీడియో తీసి పెట్టిండు. ఈ చావుకు కారణం కేసీఆర్, కేటీఆర్ కాదా? ఇట్లా పిహెచ్డి నర్సన్న, ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి నర్సన్న చావుకు కారణం బాల్క సుమన్. షబ్బీర్ అని చెప్పేసి ఒక మన ఈ హుజరాబాద్ నియోజకవర్గం, ఇట్లా నల్లగొండలో కొంతమంది, ఇట్లా 100 మందిని చంపినటువంటి వాళ్ళు ఇవాళ ఏం ముఖం మనం పెట్టుకొని వస్తారు? అసలు మన జీవితాలు సర్వనాశనమైన ఆ రోజు నీ ఏజ్ ఎంత ఉంది, ఇవాళ 10 ఏళ్ళు ఎట్లా వెనుక పోయినావు? నోటిఫికేషన్ లేక, నిరుద్యోగ భృతి లేక, ఉపాధి లేక,
ఐకేపీ సెంటర్లలో ఒడ్లు మోసే కాడికి తీసుకొచ్చింది కేసీఆర్ కాదు. అయిపోయింది కదా సరే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మరి గవర్నమెంట్ మీద ఫైట్ చేసే క్రమంలో వాళ్ళు కలిసి వస్తున్నారు. ఎవరు అవసరం ఉంది? అయ్యాలకు మేము ఫైట్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారా? మేము సక్సెస్ అయినాం, కోర్టుకు పోయినాం. ఒక్క నోటిఫికేషన్ కూడా కోర్టుకు పోకుంటుందా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో? ఒక్క నోటిఫికేషన్, మొత్తం తిప్పి కొడితే 60,000 70,000 పోస్టులు ఇవ్వలే వాళ్ళ మొఖాలకి. 60,000 70,000 ఇవ్వనటువంటి వాళ్ళని ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ హీరోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బు సంచుల కోసం, వాళ్ళు ఇచ్చే ఇంకో దానికోసం ఈ నిరుద్యోగుల మీద 30 లక్షల మంది నిరుద్యోగుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. నేనేదో మాట్లాడుతున్నాను, రేవంత్ రెడ్డి ఏదో ఎన్కేసుకు వస్తున్నట్టు కదా. రేవంత్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ కి స్పేస్ ఇస్తుండు. మమ్మల్ని చంపినోడిని మళ్ళీ హీరో చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండు. ఈ పరిష్కారం గ్రూప్ 2 గ్రూప్ 1 పరిష్కారం నువ్వే చేస్తే అయిపోవు కదా. వీళ్ళు ఎంట్రీ కాదు కదా.